అందరికీ నమస్కారం. ఈరోజు డే 169. ఇప్పుడు మనం ఫోన్ తీసుకొని జీపీఎస్ ఆన్ చేస్తే నార్త్, సౌత్ లొకేషన్ అన్నీ చెబుతుంది. ఈ జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెబుతారు. శాటిలైట్ ద్వారా మన లొకేషన్ తెలుస్తుంది. అందరికీ ఇది ఆధునిక ఆవిష్కరణగా అనిపించవచ్చు. కానీ మన ఋషులకి ఇది వేల ఏళ్ల క్రితమే తెలిసిన విషయమే. వేదాలలో నక్షత్ర దర్శన అనే పద్ధతిలో రాత్రివేళ ఎక్కడ ఉన్నాం, దారి ఎట్టుపోతుంది అన్నదాన్ని నక్షత్రాలని బట్టి నిర్ణయించేవారు. ఇంకా భూమి చుట్టూ 27 నక్షత్రాలు, వాటి స్థానం, ప్రకాశం మరియు ఆ దిశలు ఇవన్నీ ఆధారంగా మన పురాణ కాలంలో దారులు నిర్ధారించేవారు. ఇది కేవలం ఊహ కాదు. మహాభారతంలో దుర్యోధనుడు పాండవుల దారిని తెలుసుకోవడానికి నక్షత్ర స్థితిని బట్టి అర్జునుడు ఎటు వెళ్ళాడో గమనించినట్టు చెబుతారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మన పూర్వీకులు గోపురాలపై నక్షత్ర గుర్తులు, మండపాల్లో కాంపాస్ పద్ధతులు అంటే దిక్సూచి లాంటి నిర్మాణాలు వేసేవాళ్ళు. ఇది స్పష్టంగా చూపిస్తుంది జీపీఎస్ టెక్నాలజీకి మూలాలు మన సంస్కృతిలో దాగి ఉన్నాయి అని. పేర్లు మారాయి, పద్ధతులు మారాయి, కానీ తెలివితేటలు మాత్రం మన ఋషులదే. ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా గర్వంగా ఉంటుంది కదా.